బంక్ చూసి బంక్ క్లోజ్లో ఉందనుకున్నా, కొత్తగా చేస్తున్నారు అనుకున్నా. ఎంత పడుతుందో చూద్దాం. ఫుల్ 116. లాస్ట్ టైం ఎంత పట్టిందో మ్యాక్సిమం అంతే పట్టింది. అంటే ఎంత జరిగింది, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వచ్చా. అంటే 410 వేసుకో. 410 డివైడ్ బై 7 లీటర్లు, 9 లీటర్ల. 9 వేయకూడదు, 8 వేద్దాం. ఎంత అవుద్ది నాకు తెలియదే, చూద్దాం. డివైడ్ బై ఎంత, 8 లీటర్లు. 51 వచ్చింది మనకి మైలేజ్ యావరేజ్గా. 80 మించి ఎక్కడ తగ్గాను. యావరేజ్ స్పీడే ఎంత, యావరేజ్ స్పీడే మనం 75 నుంచి 75, అంటే 70 నుంచి 75 యావరేజ్ స్పీడ్. పర్లే 51 వచ్చింది మైలేజ్. అంత కొట్టినా కూడా నాట్ బ్యాడ్. ఇప్పుడు దీంట్లో ఛార్జ్ ఎంత ఉంది, 1% ఉంది అంతే. సేఫ్ తర్వాత 6 లైన్ అవి వచ్చింది. ఇందాక 2 లైను. ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు 6 లైన్ అవి. ఇది ఎంతవరకు కంటిన్యూ ఉంటుందో చూద్దాం. ఇంకా రెస్టారెంట్లు ఎక్కడ కనబడట్లేదు నాకు మంచి తిందామంటే. ఏదో కాఫీ టీ అంట, దాబా ఉంది. దాబాలోకి వెళ్దామా? వదిలే, అది బాగా చూడడానికి. వేరే చూద్దాం. టైం ఎంత అయింది? 1:25. ఇంకా టైం ఉంది కదా, తిందాం. ఇంకా 299 కిలోమీటర్స్. ఇది 4 hours 35 minutes అంట. చూద్దాం, 6 కల్లా వెళ్తామంట. తెలిసి వెళ్ళగలిగినా లేదో, 8 అవుద్దో 7 అవుద్దో చూద్దాం. టోల్ ప్లాజా, టోల్ మీద రెస్టారెంట్ ఉంది. నేను ఫస్ట్లో వీడియోస్లో చూసాను రెస్టారెంట్ టోల్ మీద ఉంటాం. సౌత్ ఇండియా స్పైసియస్ రెస్టారెంట్ అంట. బాగుంది. అదేదో అన్ని టోల్ మీద కట్టచ్చు కదా, రెస్టారెంట్ కాదు. అప్పుడు టోల్ వాళ్ళకి, ఈ రెస్టారెంట్ నాకు తెలిసి టోల్ వాళ్ళకి డబ్బులు ఇస్తాడా? టోల్కి అంటే ఐవి వాడికి ఏం మరి. ఫుడ్ ఎక్కడ తినాలి? ఆన్లైన్ పీసీయూ నిన్న చేయించేసాను, అది ఎందుకన్నా మంచిదని చెప్పి. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, వెళ్దామా? ఇది ఓన్లీ వెజ్లా ఉంది. అన్నీ అలాగే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను రెస్టారెంట్లో. ఇంకా దొరుకుతాయి రెస్టారెంట్లు. నెక్స్ట్ ఏది వచ్చిందో లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే పక్క ఆగుతా, అదే రెస్టారెంట్ అని. చూద్దాం ఏ రెస్టారెంట్ వస్తుందో. ఇందాక అలాగే అక్కడ రాంగ్ రూట్లో వెళ్తున్నాడు చూసా. ఇందాక అక్కడ ఎవడో నాకు చెత్తనా కొడుకు సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్ యూటర్న్ కొట్టుకొని రాంగ్ రూట్లో వస్తున్నాడు. అంటే ఇలాంటి రోడ్డు, సర్వీస్ రోడ్డు కూడా అదే కింద ఉంది, ఇది బ్రిడ్జ్ ఎక్కుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ వస్తారు చెప్పు? హెల్మెట్ లేదు, ఏదీ లేదు. మళ్ళీ నన్ను చూస్తున్నాడు చెత్తనా కొడుకు. రాంగ్ రూట్లో వచ్చి మరి ఒంగోలు దగ్గరికి వచ్చేసాం. 15 కిలోమీటర్లు అంట అంతే ఒంగోలు ఎక్కడి నుంచి. అంటే ఒంగోలు సిటీలోకి వెళ్తామని చూద్దాం. అది మ్యాక్సిమం వెళ్దాం అనుకుంటా. లేదు, అవుటర్ రింగ్ రోడ్డే. సిటీలోకి వెళ్ళింది అయితే మదనపల్లి ఒకటి వెళ్ళాం. ఇంకేం వెళ్ళాం నాకు గుర్తున్నంత వరకు అయితే మదనపల్లి ఒకటి సిటీలో నుంచి వెళ్ళాం. మిగతానే అవుటర్ రింగ్ రోడ్డే.
అంతేనాగా, అంతే. నాకు తెలిసి ఇంకా 285 ఉంది కదా, ఈ ఫ్యూయల్ ట్యాంక్ సరిపోద్ది అనుకుంటా. నేను ఇంకా 3 పడతాయి అనుకున్నాను ఫుల్ ట్యాంకులు, 2తో సరిపోయినాయి. చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి విజయవాడ 154 అంతే, 154. మనం కింద చూస్తున్నాం సార్, అదే ఒంగోలు. ఇది ప్లస్ పాయింట్ అయింది మనకి, సిటీ లోపల వెళ్ళకపోవడం వల్ల. ట్రాఫిక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ లేదు ఈరోజు, బాగుంది. రైల్వే మొత్తం రైల్వే ట్రాక్, ఎప్పుడు వచ్చినా సరే రైల్వే మీదే. ఒకసారి బస్సు ఎక్కాను అంతే, బెంగళూరు టు తాడేపల్లి, మీద బెంగళూరు రాజమండ్రి, ఒకసారి. ఇప్పుడు బండి మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో చెప్పలేదు బండి మీద వస్తుందని. వాళ్ళ రియాక్షన్స్ చూడాలి, మమ్మీ రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుందో. చూద్దాం ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఒంగోలు సిటీ భలే కనబడుతుంది ఇక్కడి నుంచి అయితే, మొత్తం సిటీ కనబడుతుంది. పెద్దదే ఒంగోలు కూడా. ఎప్పుడు టీవీలో యూట్యూబ్లో వింటాం తప్ప డైరెక్ట్గా చూడలేదు ఫస్ట్ టైం. రైల్వే స్టేషన్లో, స్టేషన్ పేరు ఒంగోలు. ఇక్కడ లంచ్ చేశాను అనమాట. ద వరస్ట్ లంచ్. తిన్నాను దాన్ని, అయినా లాస్ట్ వదిలేసాను లైట్గా. ఎవడు తింటాడయ్యా దాన్ని, తిన్నామంటే ఇంకంతే. అది తింటుంటే నాకు స్టమక్లో అనిపోతుంది. ఇంకా అలాగే కంటిన్యూ చేశానంటే అంతే, ఎందుకు రిస్క్ అని చెప్పి అలాగే వదిలేసి వచ్చేసా. ఇది దాబా అనుకుంటున్నా తెలిసి, అయినా హైవేలో ఎక్స్పెక్ట్ చేయకూడదులే, ఇలాగే ఎడుతుంటాయి. ఇలాగే ఉంటాయి అన్నమాట ఫుడ్ మాత్రం. ఇంకెంత ఉంది? ఇంకొక నాకు తెలిసి 2 స్టాపులు, డైరెక్ట్ కొట్టడమే. ఇది ఇందులో వద్దు, ఇది అక్కడ పెడదాం. నువ్వు ఇందులో ఉండమ్మా సేఫ్గా. అది ఇంటర్కామ్ ఛార్జింగ్ రాలేదు ఎక్కువసేపు, చాలా తక్కువసేపు వచ్చింది. సెవెన్ కన్నా వెళ్తారంటావా? నా డౌటే. నేనైతే 8 అనుకుంటున్నా, చూద్దాం. ఈ దావా పేరేంటి ఫస్ట్ చూడాలి. ఎలా తిరిగి మా ఓల్డ్ పంజాబీ. నాదే తప్పులేండి, వాళ్ళదేం లేదు. వెళ్ళి పంజాబీ డిష్ ట్రై చేసింది చూడు, నన్ను నేను అనుకోవాలి. షాడి మ్యాప్ కూడా దాటేసి విజయవాడ కూడా క్రాస్ అయిపోతున్నాం. నాకు తెలిసి రైట్ సైడ్ ఉన్నదంతా విజయవాడే అనుకుంటా, విజయవాడ సిటీ అనుకుంటా ఐ గెస్. ఇప్పుడైతే నేను కృష్ణా రివర్ కింద ఉన్నాను, అంటే ఇంకా కొంచెం ముందుగా కృష్ణా రివరు. అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది సంథింగ్, బాగుంది. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. We crank the AC to 79 and make a little. అంటే రివర్ పాపా ఏమన్నా సీనరియా, ఏమన్నా ఉందా? ఆ లేక్, దాని పక్కనేమో గ్రీనరీ, దాని వెనకాల ఫ్యాక్టరీ, దాని వెనకాల కొండలు. ఏం ఫ్యాక్టరీ మరి అది? ఫుల్ పొల్యూషన్ వస్తుంది బయటికి, పొగ.
అటు సైడ్ లాస్ట్ కొండలు ఫాగ్తో ఉంది. ఏమైనా ఉందా? ఇటు సైడ్ ఏమో లేక్, అటు సైడ్ లేక్ ప్లస్ సిటీ. బాగుంది కదా. ఇంకా నాకు తెలిసి 120 కిలోమీటర్స్ ఉందనుకుంటా. ఓకే, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక 60 అనుకున్నా 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు, లేదంటే 1 అవర్ 40 మినిట్స్ అలా పట్టచ్చు. చూద్దాం ఎంత టైం పడుతుంది. నిజంగానే ఇక్కడ కొబ్బరి చెట్లు అసలు రియాలిటీ లేదు అసలు. ఏదో గ్రాఫిక్స్ ఇగుతాం చేశారు, గ్రాఫిక్స్ అలా ఉంది చూస్తుంటే. ఆ షాడోస్ బా వేరే లెవెల్. నాకు తెలిసి సిటీ అనుకుంటా అటు సైడ్. ఇక్కడ ఎక్కడ గుడి ఉండాలి విజయవాడ. మనం విజయవాడ లోపలికి వెళ్ళట్లేదా? హౌ యూ గోయింగ్? అదే షాడ్ అవుట్స్కట్ వెళ్ళిపోతున్నాం, విజయవాడ టచ్ అవ్వకుండానే. ఏలూరు మీద నుంచి వెళ్తామా కనీసం? ఏలూరు వెరీ సారీ ఏలూరు. ఏలూరు కూడా టచ్ అవ్వం, ఏలూరు కూడా అవుట్స్కట్సే, అవుటర్ రింగ్ రోడ్. మనం ఒక లొకేషన్కి ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం అంటే అవుటర్ రింగ్ రోడ్ బెస్ట్. లేదా ఇంకా టైం ఉంది తాజాగా వెళ్దాం అంటే సిటీలో వెళ్ళడం బెస్ట్. మొత్తం సిటీ కూడా చూసినట్టు ఉంటుంది. బాబా నా ఫ్రెండ్ ఏంది ఇది? ఏమన్నా ఉందా వ్యూ? మన రైట్ సైడ్ ఏమో విజయవాడ సిటీ లోపలికి ఇంకా వెళ్ళాలి, ఇటు సైడ్ ఏమో కొండలు. అక్కడ గూడ్స్ ట్రైన్ ఆగుంది, కానీ పక్కనే ట్రాక్ ఉంటే పోలే అండి. అది దాంతో రేసి పడిన. బాబా మళ్ళీ చిన్న బ్రిడ్జు. ఇదే కాదు మన రాజమండ్రిలో ఉంటుంది. రాజమండ్రి టు అదే కొవ్వూరు వెళ్ళే దారిలో రోడ్ కమ్ రైల్వే. కింద ఏమో ట్రైన్ వెళ్తుంది, పైన ఏమో మన కారు బైక్ లారీలు గట్రా వెళ్ళచ్చు. అది భలే ఉంటుంది. అది కూడా వెళ్దాం ఒకసారి. అటు సైడ్ కూడా మొత్తం పొలాలే, కిందంతా లెఫ్ట్ సైడ్ అంతా పొలాలే. ఇలాంటి వ్యూ చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంతా ఫోన్లో చూడడమే. కల్లారా చూస్తుంటే అబ్బా రైల్వే ట్రాక్ నెక్స్ట్ లెవెల్. అంతే ఈ వ్యూ అంతా. ఇప్పుడు మన కొండ మధ్యలో వెళ్తామా? లేదు అటు సైడ్ వెళ్ళిపోతున్నాం. బాగుంది. ఇంక నాకు తెలిసి ఇంక ఏ సిటీ టచ్ అవ్వదు అనుకుంటా. డైరెక్ట్ నల్జర్లు కూడా వెళ్తామో లేదు తెలియదు నాకు. డైరెక్ట్ అవుపడు ఈరోజు. రాజమండ్రి చూద్దాం, రేపు కుదరదు, ఎల్లుండిగానే అవతల ఎల్లుండిగానే చూడాలి రాజమండ్రి వెళ్ళడానికి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బాబా ఇంకెంత దూరం ఉంది? 114 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 2 hours 3 minutes అంట. 7:32 కల్లా రీచ్ అవుతానంట. చూద్దాం. నాకు తెలిసి ఇంకో స్టాప్ తీసుకోవాలి, అలాగనే తీసుకోవాల్సిందే. ఇంకొక 67 కిలోమీటర్స్ తర్వాత స్టాప్ తీసుకుని ఇంక డైరెక్ట్ ఒకేసారి వెళ్ళిపోవడమే. ఆ స్టాప్ కూడా నేను పొద్దున్న చెప్పినట్టు ఎండ్ వచ్చినప్పుడు 16 కిలోమీటర్స్ తాగుతానని చెప్పి అన్నాను కదా, అలా లేదు. 100 కిలోమీటర్కే ప్రతి స్టాప్ 100 కిలోమీటర్స్. వెయిట్ చేయడం మాత్రం 15 నిమిషాలు. ఏలూరు స్ట్రైట్, ఏలూరు శ్రీకాళహస్తి ఇందాకేదో పోతుంది. షట్ కొండ అప్ప ఏమైనా ఉన్నాయి ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్. కానీ అది ఎందుకు ఎక్కేసారు కొండనే? అక్కడ గ్రీనరీ, ఇక్కడేమో మొత్తం శాండ్ కింద ఉన్నట్టు రాక్ ల్యాండ్. ఇలా కూడా విజయవాడ వచ్చా? రాజమండ్రి స్ట్రైట్, విశాఖపట్నం స్ట్రైట్, విజయవాడ కూడా
అంటే నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ డైరెక్షన్ ఉంటుందేమో రైట్ సైడ్కి. నున్నాం చెప్పినట్టు విజయవాడ అలా జరగాలి. కోల్కతా, విశాఖపట్నం, ఈసారి రాజమండ్రి రాలేదు. కోల్కతా ఇక్కడి నుంచి నాకు తెలిసి 1200 1300 ఉంటుంది అనుకుంటా. 1200 ఉంటుంది. ఫుల్ ఎండ పైన. టైం ఏమో 5:40 అయింది. 5:40 అయింది కదా, ఇంకా అవ్వలేదా సన్సెట్? ఇంకా ఎండ కింద ఉంది. ఎండ లేకపోతే బాగుండేది. మధ్యాహ్నం నుంచి అనుకుంటా టోల్ ప్లాజా అసలు నేను వీడియో కట్ చేయలే. నాకు తెలిసి ఇది 10th అయి ఉండాలి, 10 కానీ 9th కానీ. లాస్ట్ నేను రికార్డ్ చేసింది ఏది కోనసీమ లేదు, రాయలసీమ టోల్ ప్లాజా అనుకుంటా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక నాకు పెట్రోల్ ఉంది చూసారా, ఇంకా నాకు తెలిసి 100 కిలోమీటర్స్ ఉంది. అది నాకు తెలిసి మధ్య పడుతుంది అనుకుంటా. ఇంకా పెట్రోల్ సగం ట్యాంక్ ఉంటుంది. పెట్రోల్ బాగానే అవుతుంది అయితే మైలేజ్. నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు ఏం చెప్పలేనులే, ఇంటికి వెళ్ళేదాకా ఏం చెప్పలేను నేను. 3 ట్యాంకులు పడతాయి అనుకున్నాను నేను. అంటే 2 ట్యాంకులు పట్టేసి 3 ట్యాంకులో ఒక 200-300 పెట్రోల్ పడతాయి అనుకున్నా. ఇక్కడ చూస్తే 2 ట్యాంకులోనే ఇంకా అయ్యేలా లేదు. ఇది ఫస్ట్దేమో నిన్న నైట్ కొట్టించా, అది 6.48 లీటర్స్ పట్టింది. ఈరోజేమో ఎన్ని లీటర్స్ పట్టింది? 6.78-74 పట్టింది ఈరోజు. అంటే అరౌండ్ ఎంత పెట్రోల్ అయినట్టు 1500 అనుకుంటా అప్రాక్సిమేట్గా. 1400 చేంజ్ ఎంత అయింది. నాట్ బ్యాడ్ కదా. ఎక్కడి నుంచి మనం బెంగళూరు నుంచి వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు? మనం ఇప్పుడు వెళ్ళిపోయే డెస్టినేషన్కి 740 కిలోమీటర్స్. 740 కిలోమీటర్స్కే 1500 పెట్రోల్. అంటే 1500 కూడా అవ్వదు, ఇంకా మిగులుతుంది కదా ఇందులో ఆఫ్ ట్యాంక్ దాకా. నాట్ బ్యాడ్. పొద్దున్న నుంచి నేనేమో 70 స్పీడ్ మించి దాటకూడదు అనుకుంటాను. ఏడేమో నేను తెలియకుండానే నా చెయ్యి మొత్తం ఇంకా 80 వెళ్ళిపోద్ది. అంత ఖాళీ రోడ్లు ఉంటే ఇంకెళ్దా. కానీ ఇంకా మంచి బండి ఉంటేనా ఈ పాటికి ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు ఉంటాం. ఇది ఏంటంటే 100 cc కాబట్టి వెయిట్ చేస్తే వెళ్తాం. అని ఇదొక వెయిట్ చేస్తే వెళ్తాం కూడా మనకి రిలాక్స్ అవుతాం ఇంకో బాడీ. కంటిన్యూగా వెళ్ళామంటే ఇంకంతే, తెలిసిందే కదా. ఇంకా 1 hour 45 minutes, కరెక్ట్గా 100 కిలోమీటర్స్ ఉంది. ఇంకో బ్రేక్ తీసుకుంటే సెట్. అదే కోల్కతా, విశాఖపట్నం, బల్లాసు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇంకా 43 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ ఇప్పుడే ఏలూరు దాటి 7 కిలోమీటర్స్ వచ్చాను అంతే. వెనకాల వ్యూ మాత్రం సూపర్ ఉంది. బ్యాక్ వ్యూ, ఈ ఫ్రంట్ ఏమో డార్క్నెస్. ఇంకా వెళ్ళిపోతాను మ్యాక్సిమం తెలిసి 40 minutesలో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందో, అది భయం అవుతుంది అంతే నాకు. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అప్ బండి 100 కిలోమీటర్లు దాటేసాం కాబట్టి ఇక 43 కిలోమీటర్లు అయిపోతే చాలు. ఫైనల్ డేట్ ఇదే లాస్ట్ స్టాప్. ఇంక ఫైనల్ స్టాప్ వచ్చి ఇంక ఇంటికి డైరెక్ట్. చూద్దాం ఏమవుద్దాం. విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. అది ఏమైనా కనబడుతుందా? గూగుల్ ఆగే. ఓ ఫైనలీ నా డ్రీమ్ సాధించాం. ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో. షైట్, ఇది బ్లాకా? ఎలా వెళ్తాం అయితే? మొన్న ఇక్కడ 20 days బ్యాక్ అనుకుంటా జాతర అయింది. దానికి లేదే. ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంటికి.
ఈ ల్యాప్టాప్ వెనక్కి రావు నువ్వు ఫోన్ యాంగిల్ కూడా ముందు పెట్టుకుంటే ఒక పని అయిపోద్ది. హే షెడ్ నేను సాయిని సాయి గుర్తుపట్టలేదా? బెంగళూరు తీస్తాను మీ రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి రికార్డ్ చేస్తా. వీడియో హాయ్ సర్ప్రైజ్. మీ రియాక్షన్ ఎలా ఉంటుందని ఆగు. ల్యాప్టాప్ జాగ్రత్త ల్యాప్టాప్. ఆహా అది దూరం చెప్పాను కదా, వెంటనే ఆపకూడదు బండి. ఫ్రెండ్ది. ఇదొక గోల్ మాట నాకు. ఆన్లైన్ ఉంది, అది ఇది ఆన్లైన్ ఉంది. హాయ్ చెప్పు అక్కడ కూడా చెప్పు. అక్కడ కూడా చెప్పు. అక్కడ కదా, ఎక్కడి నుంచి తీయాలి. ఇంకా వాయిస్ ఎక్కడి నుంచి వినపడుతుంది.